కాసేపు కూర్చొని వెళ్దాం రండి. తండ్రి పరంధామ శ్రీకృష్ణ వాసుదేవ. రాంబాబు నువ్వా? ఇలా శివాలయంలో నంది పోజులో పడుకున్నావేమిటయ్యా? అంటే అది మెట్టు మెట్టికి నంది పోజోటి పెడతాను మొక్కున్నా అనమాట అండి, అదనమాట. భగవంతుడంటే మహాభక్తి మన రాంబాబుకి. అవునండి, మనం కేవలం ఆడే బొమ్మలం, ఆడించేవాడు ఆ భగవంతుడే కదండి. బాబు మనం ఆడే బొమ్మలమన్నా. అక్కయ్య గారు ప్లీజ్, ఇక్కడ బాగుండదు. మీరు ఇలా గుడి ముందు రెచ్చిపోతే దేవుడు ఏమైనా అనుకుంటాడు. ప్లీజ్ కంట్రోల్ చేసుకోండి. మీ చిట్టి కూడా మనందరం ఆడే బొమ్మలమనే అనేవాడు, కానీ నేను మీ చిట్టిని కాదుగా. ప్లీజ్ దయచేసి శాంతించండి. అదన్నమాట. ఏమీ తోటగా అలా 4 గుళ్ళు తిరిగి గుళ్ళు చూసేద్దామని బయలుదేరావయ్యా. అవును, నువ్వు ఈ ఊళ్ళో ఉన్నావేటి? ఇది మన సూరిగాడు రండి, రమ్మని ఉత్తరం రాస్తే 4 రోజుల క్రితమే వచ్చా. ఏమేవ్ విన్నావా? ఇది మన సూరిబాబు వాళ్ళ ఊరు. ఎంతక్క ఇంకా 4 రోజులు ఇక్కడే ఉండి రోజు దైవ దర్శనం చేసుకోవచ్చు. అది మీరుండడానికి ఏమండి, ఎన్ని రోజులైనా ఉండొచ్చు. కాకపోతే సూరిబాబు వాళ్ళ అమ్మ నాన్న వాళ్ళు ఊరికి వెళ్ళారన్నమాట అండి, అదనమాట. ఏ ఊరు వెళ్ళారు? అది వాళ్ళ బంధువులు ఎవరో పోతేను చూడడానికి వెళ్ళారన్నమాట అండి, అదనమాట. పోన్లేండి, ఈసారి మళ్ళీ ఎప్పుడైనా వెళదాం. పదండి బయలుదేరదాం. వస్తాం రాంబాబు. మంచిదనమాట అండి. వస్తాం నాయనా. అదనమాట. కృష్ణ వాసుదేవ పరంధామ యదుభూషణ. గోపాలం గారు, అక్కయ్య గారు, ఒక్క నిమిషం. ఏమిటయ్యా? మీరెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు, మన సూర్యగారి ఇంటికి వెళ్దాం రండి. ఆగు, వాళ్ళ ఇల్లు తాళం వేసి తాళం చెవి ఎక్కడో పాడేశారున్నావుగా. అంటే అది ఆ తాళం చెవి వెతుకుపోయిన కాకి తన తప్పు తను తెలుసుకుని పశ్చాత్తాపడి ఇప్పుడే తాళం చెవి తీసుకొచ్చి తాళాన్ని గుచ్చేసి వెళ్ళిపోయిందట. రండి. ఆగు, వాళ్ళు ఎవరో పోయారని సూర్య అమ్మ నాన్న వాళ్ళు ఊరెళ్ళారన్నావుగా. మరే ఆ పోయిన ఆయన్ని శ్మశానానికి తీసుకెళ్తుంటే మధ్యదారులో సారా కొట్టు రాగానే టక్కున లేచి కూర్చున్నాంట. ఎలాగూ బతికేశాడు కదా అని ఇప్పుడే వాళ్ళు వచ్చేసారు. రండి. ఆగు, అబ్బాయి అంత ఇదిగా బతిమాలుతున్నాడు కదా, 2 రోజులు ఉండే వెళదాం. పదండి. థ్యాంక్స్ అమ్మా. ఏమన్నావు బాబు? నన్ను అమ్మ అన్నావా? అవునమ్మా, నేను ఇంటి వాడిని కావాలంటే ఈ క్షణం నుంచి ఈ ఊళ్ళో మీరు నాకు అమ్మా నాన్నలా నటించాలి. మేము నీకు అమ్మా నాన్నలవా? అవునమ్మా. అమ్మా, నాన్న చిట్టి. అమ్మా, అయ్యో అమ్మా, నీకేం భయం లేదు, ధైర్యంగా మనూరు వెళ్ళిపోతావు. నాతో పట్రా. కాదన్న వాళ్ళ తలకాయలు తాటికాయలాగా టపటప కింద పడిపోతాయి. ఆయన సంగతి నీకు తెలీదు. నా సంగతి కూడా నీకు తెలీదు. అచ్చుబాటు రాలేదని రౌడీజాన్ని వదిలేశాను గానీ నా ఎడం చేత బాంబులు వేసినప్పుడు ఎన్నిసార్లు నా చేతుల్లో పెళ్ళి తెలుసా? నువ్వు బాంబులు వేసేవాడివా? మరేంటనుకున్నావు? టైంకి బాంబు పేలేదు కాదు కానీ అయ్యే కనుక కరెక్ట్ టైంకి పేలుంటే నాతో పాటు ఎంతమంది పోయి ఉండేవాళ్ళు. అవును, ఆయనకి ఏమైనా వీక్నెస్లు ఉన్నాయా? అతను చీట్ల పేక బాగా ఆడతాడని బామ్మ చెప్పింది. మరి ఇంకే దొరికిపోయాడు. ఫినిష్. చీట్ల పేకలో చిత్తు చేసి నిన్ను తీసుకెళ్తాను. కాకపోతే పాకాడటానికి పాచెప్పులే గాని జేబులో చిల్లి కావలేదు. నువ్వు పని చేయమ్మా, సరదాగా 4 గదులకి ప్యాకెట్లు అతను పని చెప్తాను. ఇది గాజులేనా? అబ్బే గాజులు కాదు బాబు, సెంట్రల్ జైల్లో కేడీలు కేసే బేడీలు. ఏ వ్యాపారం చేస్తున్నావు నువ్వు? తీసుకుని డబ్బులు కాకపోతే గీసుకొని చూడరాదా? ఇవి నీకు ఎక్కడవి? ఎక్కడవే? తాలూకా ఎస్ఐ పెళ్ళాన్ దగ్గర డిఎస్పీ కొట్టేసి కానిస్టేబుల్ కి తక్కువ రేటు కమ్మాడంట. వాడు నా కన్స్ట్రక్షన్ కమ్మాడు. నెత్తి మీద ఎంటుకలు ఉండి కానీ ఆలోచన లేదు అసలు. తీసుకుని డబ్బులే. అవతల అర్జెంట్ గా ప్యాకెట్ ఆడాలి. ప్యాకెట్ ఇవ్వ. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అందరూ. తమరు నోటు కింద పడిపోయిన తీసుకునే అలవాట్లేదు. నువ్వు ఉంచుకో. తమరిది బయటూరా? అవును అవును, ఈ ఊళ్ళో ప్యాకెట్ మొగోడే లేడా? భలేవారండి, అసలు మా ఊరు ప్యాకాడికి పెట్టింది పేరు. దయచేయండి. పదా టీఠా టిటిటా ఠా 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 లలా లలా డండ 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 డండ. ప్యాకెట్ లో సీట్ ఇచ్చిన మనసు తెచ్చుకున్నావు. ఇదిగో 100. సీటుకు 100? ఈ 100 ఏంటి? ఇదే ఎమ్మెల్యే సీట్ అయినట్టయితే బస్తాలు బస్తాలు కట్ట కట్టించుండేవాడిని. కూర్చో.
బాబు ఆ డబ్బులని జేబులో సర్దుకోండి పోతాయేమో. పిచ్చదవా, ఇది ఒక డబ్బా. ఈ మాత్రం డబ్బుతోటి మా మేనలుడు టుక్కు టుక్కు వెండి గోళీలు ఆడుకునేవాడు. అవును రే, ఈ ఊళ్ళో ఎవడో రాంబాబు అంట పెద్ద పుడింగి నేను ఊళ్ళో లేని టైం చూసి మా యజమాని కూతుర్ని లేపుకొచ్చాడంట. ఆ టైంకి నేను ఊళ్ళో లేకపోబట్టి సరిపోయింది గాని ఉన్నట్టయితే ఆ రాంబాబు గారిని గాల్లోకి ఎగరేసి కింద పడకుండా గాల్లోనే ప్యాకాటాడుండేవాడిని. మరి ఇప్పుడైనా వాడిని ఎందుకు వదిలేశారు సార్? ఏడి కనిపిస్తేగా నేను ఊళ్ళోకి అడుగు అడుగు పెడుతున్నానో తెలిసి దరదల్లాడిపోతూ ఎక్కడో దాక్కున్నాడు. అయినా వదలను వదలను, నేను వాడిని వదలను. వాడి అంతు చూస్తాను. ఇప్పటికే ఈ చేత్తో 11 మద్దలు చేశాను. ఇంకొకటి చేశానంటే 12 అయిపోతాయి. లెక్క సరిగ్గా ఉంటది. అసలు రాంబాబుని ఇదివరకు ఎప్పుడైనా చూసారా సార్? ఏది చూడండి, ఆహా. ఆ చూకి తెలిపిన వాడికి 10,000 రూపాయలు పంపిస్తాను. ఆ 10,000 ఇటు ఇవ్వండి. చూపిస్తావా? మ్మ్. మీరే యా! ఓ! అమ్మో! అమ్మా, మైక్ టైసన్ గురించి ఉన్నాను, జాకీ చాన్ గురించి ఉన్నాను కానమ్మా. ఈయనిట్ట కొడతాడని తెలిస్తే ఆ ఊరు నుంచి ఈ ఊరు వచ్చేవాడు కాదమ్మా. టైం బ్యాడు. పాపం ఎందుకండి ఇతను ఇలా కొట్టారు? వీడు వాగుడు చూస్తే అక్కడే చంపేద్దాం అనుకున్నాను. దాన్ని చంపడానికి తగ్గ పర్సనాలిటీ లేదని వదిలేశాను. వద్దులే నాయన, అమ్మా నీ గాజులు నువ్వు తీసుకో తల్లి. మా ఊరు నేను వెళ్ళిపోతాను. ఏయ్, అన్నం తినకుండా వెళ్తావా? తన్నులు తిన్నోడిని అన్నం తినకుండా ఎందుకు వెళ్తాను బాబు? తినే వెళ్తాను. తొందరగా పనికెళ్ళాలి. ఆకలిస్తుంది, అన్నం పెట్టు. కాళ్ళు చేతులు కడుక్కుని భోంచేయండి. కాళ్ళ నాకు చేతులు కడిగే అలవాటే లేదు, కాళ్ళు కడగాలంట. కాళ్ళు ఎవరైనా మంచి మాట చెప్పినప్పుడు వినిపించుకోవటం అలవాటు చేసుకోరా. నీ సపోర్ట్ ఒకటి దానికి. నా కాళ్ళైనా ఇంకెవరి కాళ్ళైనా కడగాలేమో ఒకసారి చెప్పండి. కాళ్ళు సరిగ్గా తడవలేదు. అలా సరిగ్గా తడవకపోతే శని పడుతుందంటారు. ఒకసారి నలమహారాజు కాళ్ళు సరిగ్గా కడుక్కోకపోతే మహారాజుని శని పట్టుకుని పీడించిందట. మీది చాలా మంచి కుటుంబం, అందుకే ఏ కష్టాలు రాకూడదని చెప్పాను. చాలా లేక బావిలోకి వెళ్ళి దూకి రానా? నువ్వు కాళ్ళు కడుక్కోవా? నేను కడుక్కోకూడదు అన్న. నువ్వు కాళ్ళు కడుక్కోపోతే దరిద్రం, నేను కాళ్ళు కడుక్కుంటే దరిద్రం. అదొక కథలే. బామ్మ, వాడి కంచం పెట్టి 2 ముద్రయండి. అది తెచ్చేది పెద్ద కంచం తీసుకురమ్మా, శుభ్రం కలుపుకొని తింటానికి బాగుంటది. అయితే కంచం ఎందుకు, పెద్ద మంచం వేసి దాని మీద గోనిపట్టె వేసి వడ్డించండి. పంది పిల్ల దొర్లుతూ తింటాడు. చేపల వేపుడు ఎక్కడ? ఇదిగో ఏమిటిది? చేప. ఇది చేప. చేపల వేపుడంటే చేపను తీసుకొచ్చి పెద్ద పెద్ద ముక్కలు కోసి దాంట్లో ఉప్పు కారం బాగా పట్టించి సలసలకాగే నూనెలో కరకరకలాడేటట్టు వేయించేదానివి. ఈరోజు అసహ్యంగా చేశావు. దీని వేపుడు కూర అనరు, ఏడుపు కూర అంటారు. ఈ పూట నేను వంట చేయలేదురా. పాపం ఏమీ పని లేకుండా ఊరికినే ఇంట్లో కూర్చుంటే తోసక ఆ పెళ్ళే చేసింది. ఓహో, నలమహారాజు కథలు చెప్పడం తెలుసు, చేపల వేపుడు ఎలా చేయాలో తెలియదా? ఎంతలో ఉండాలో అంతలో ఉండు. మళ్ళీ వంట గింట అన్నావో కాళ్ళు చేతులు ఇరిచేస్తాను నీ. ఎందుకురా ఆ పిల్లనట్టా భయపెడతావు? ఒక్కసారి ఈ చేపల వేపుడు కూడా రుచి చూడొచ్చుగా. హే భగవాన్, ఇంత కమ్మటి కూర తిన్న తర్వాత చచ్చినా పర్వాలేదు. నిజంగానా? అయితే బాగా తిను. తిన్న తర్వాత నేనే చంపేస్తాను.
తర్వాత మాకు కూడా మిగలకుండా కూరంతా ఎందుకు తినాలి? కొట్టారంటే పొద్దుపోక ఇంట్లో ఉన్న కూరలన్నీ మన ముందు తెచ్చి పెట్టారనుకో, ముందు వెనక ఆలోచించకుండా మింగేయడమేనా? మొత్తం మనం తింటే చివరికి ఆడవాళ్ళేం తినాలి? ఆడు సరే, నీ బుద్ధి ఏమైంది? ఒరే, ఏదేమైనా సరే దాన్ని చేసుకునేవాడు చాలా అదృష్టవంతుడు. కరెక్ట్ అండి. ఏది కరెక్ట్? మీరు దేనికి కొట్టకుండా ఉంటారు, అది కరెక్ట్ అండి. నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము భావములు భంగిమలు తకిట తకిట ధిమి నాట్యం తకిట తకిట ధిమి లాస్యం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము. ముందు నాయన దగ్గరికి వెళ్దాం. అన్నయ్యలు చూసారా వీడిని కోమాలో నుంచి ఎలా లేపానో? వీడి చేత మీ నాన్నకి నిజం చెప్పిద్దాం, మనందరం కలిసి కార్తీక్ గారిని కుమ్మేద్దాం. వాడు గాని లేస్తే నువ్వెళ్తావు కోమాలోకి. ఓకే డాడ్ బాయ్. హలో, ఐఎమ్ రాజు. హాయ్. కార్తీక్ గారి ప్లేస్ లోకి వచ్చిన ఫస్ట్ డమ్మి నేను, సెకండ్ డమ్మి నువ్వు. బోత్ ఆర్ డమ్మీ. నా డైరెక్షన్ నువ్వు ఫాలో అయితే ఆ కార్తీక్ గారిని ఫుల్ చేయొచ్చు, నీ లవ్ గెయిన్ చేయొచ్చు. కమ్ ఆన్, ఫాలో మీ. Okay. ఫాలో మీ యార్. యా డైరెక్షన్ ఏంటి? ఆగు. ఏంటి మరి అంత సిగ్గుపడిపోతున్నావు? వంశీ ముందు చెప్పకూడని విషయం. నీకు కావాలంటే తర్వాత చెప్తానే. దొబ్బే. అసలు ఏమైంది? ఇప్పుడే చెప్పే. చెప్పేస్తానే. చెప్పు. నేను ఇందు కోసం తన రూమ్ లోకి వెళ్ళాను. వెళ్తే ఇందు ఎక్కడా అని అటు ఇటు చూస్తుంటే వెనక్కి నుంచి ఇందు వచ్చి అమాంతంగా నన్ను వాటేసుకుంది. ఆ హగ్లో మైమర్చిపోయిన నేను సడన్ గా తేరుకొని వెనక్కి తిరిగాను. అప్పుడు ఇందు సిగ్గుపడుతూ, సారీ కార్తీక్, వంశీ అని అనుకున్నాను. పర్లేదు ఇందు, మనిషి ఎవరైనా నీ ఫీలింగ్ అదే కదా. కార్తీక్, థ్యాంక్స్ వంశీ, నీ వల్లే నాకు ఇందు దగ్గర నుంచి ఇందు వీడిని హత్య చేసుకోవడం ఏంటి రాజు గారు? నాకు ఒకటి అర్థమైంది. ఇందుకి నువ్వంటే పిచ్చి ప్రేమ. నీకు ప్లాన్ చెప్తాను, ఇలా రా. వంశీ వదలు. ఇందు ఐ నో నువ్వు దేని గురించి వెయిట్ చేస్తున్నావు. కమ్ ఆన్. వాట్స్ రాంగ్ విత్ యు? ఇలాగేనా ప్రేమించే అమ్మాయితో బిహేవ్ చేసేది? I did not expect this from you. What happened ఇందు? We both are lovers, right? Just get out. అది కాదు ఇందు. ఎవరికి పగిలింది? ఏంటా సౌండ్ ఇక్కడ? ప్లీజ్ వంశీని బయటికి తీసుకెళ్ళి కార్తీక్. అరే ఏమైంది? నన్ను బయటికి వెళ్ళమని చెప్పు కార్తీక్. ఇందు ఇందు అసలు యాక్చువల్ గా భయ్యా, ఇందు గురించి నాకు తెలుసు. ప్రాబ్లం యాక్చువల్లీ లేదు భయ్యా. I'll solve this problem. No. యారా వంశీ, నీ ఫస్ట్ ఇంప్రెషన్ ఇందు దగ్గర ఇంత వరస్ట్ గా అయిపోయిందేంట్రా? అసలు నేను చెప్పింది నిజమో అబద్ధమో తెలుసుకోకుండా ఈడు మాట్లాడి కంగారు ఎందుకు పడ్డాం? యారా రాజు? ఏరా రాజా? ఒరే, సలహాలు అనేది బుర్రున్నోళ్ళు ఇవ్వాలరా, నీలాంటి పకోడిగాళ్ళు కాదు. ఉంటా మరి. పకోడీ గారు ఇలారా. నాకు డౌట్, లోపల నుంచి అంత భయంకరంగా సౌండ్ వచ్చింది, అంత గట్టిగా కొట్టిందా? ఇలా కొట్టింది. బాబు, నిన్ను హీరోగా పెట్టి సినిమా తీస్తున్నానంటే ఈ లైఫ్ కి ఏం కావాలి? ఈ జన్మ ధన్యమైంది అన్నట్టు. ఆల్ ది బెస్ట్. ఏం రామూర్తి, చూసినావా? నీ లెక్క పాల్తు సినిమా తీస్తాననుకున్నావు, రమేష్ బాబుని పెట్టి సూపర్ హిట్ సినిమా తీస్తున్నావే. బాబాయ్ గారు, బాబాయ్ గారు, నీ తండ్రి ఎవరాది? నేనేనండి. వారి మా మూర్తి గారి సైన్మా కంటే జబర్దస్త్ సైన్మా తీస్తున్నా, నడుమ గిట్లా నువ్వు వచ్చి ఖరాబ్ చేసినావు. నీ సారీ అండి, వీళ్ళు మా అమ్మా నాన్న, నేను ఇక్కడ ఉన్నాను వచ్చారు.
సూరి వాళ్ళ నాన్నగారమ్మా. నమస్కారం అండి. నమస్తే. ఈయన మా నాన్నగారు. ఏడీనా వారి ఏంది అది? నువ్వు కచేరీలోకి ఇట్లా తాళం వేసేటోడివా? అదిగో అక్కడే పొరపాటు పడ్డారు తమరు. నేను గత జన్మలో ఏదో ఒక వాయిద్యం వాయించడంలో గొప్ప ప్రావీణ్యం కలవాడినని నా చిన్నతనంలో ఓ కోయిదరు చెప్పాడు. అప్పటి నుంచి ఆ వాయిద్యం ఏమిటో కనుక్కోవడం కోసం కనపడిన ప్రతి వాయిద్యం వాయించేస్తున్నానన్నమాట. అట్లనా? ఇక్కడ ఈ తాళాలు కనపడ్డాయి, వాయిద్యం వాయిస్తున్నాను. నమస్కారం అన్నయ్య గారు. నమస్కారం అమ్మా. ఇందా కాఫీ తీసుకోండి. మీ గురించి మా సూరి చెప్పాడు. గా రౌడీ రాణికి కూడా ఇచ్చినవులే. రౌడీ రాణే? ఆవిడెవరు? గదేనవయ్యా, ఇప్పుడు నీతోని ఒక పోరు రాలే. పోరే? కంగారు పడకండి అన్నయ్య గారు. మా ఆయన అందరినీ సినిమా పేర్లతోనే పిలుస్తారు. రౌడీ రాణి అంటే మీ ఆవిడని ఆయన ఉద్దేశం. ఆవిడ గారికి కూడా ఇచ్చానండి. మంచిది పో. ఇందవా ఏంటిది? ఇప్పుడు మీ మొగుడు పెళ్ళంనిద్దరు కాఫీ తాగిండ్రలే, దాని తాలూకు బిల్ అన్నట్టు. గదేనవయ్యా, డిస్ట్రిబ్యూటర్లు ఇచ్చే డెబిట్ నోట్ అనుకో రాదే. ఏమి రాదే? లేలే నేను పైసలు తాన జరంత నిక్కచ్చిగా ఉంటానన్నట్టు. ఇదిగోండి, మేం మధ్యాహ్నం మీ ఇంట్లో భోజనాలు చెయ్యం. గదేంద్వయ్యా? భోజనానికి 16 రూపాయల చొప్పున బిల్లు వస్తుందేమో అని భయం. తమరు డబ్బు దగ్గర చాలా నిక్కచ్చాని మనిషి కదా. అవుమల్లా, నేను పైసలు తాన బరాబర్ ఖచ్చితంగా ఉంటా. ఏమిటండి ఏమన్నారు? డబ్బు దగ్గర ఖచ్చితంగా ఉంటానన్నా? అవుమల్లా. ఆవేశపడకు, ఆగిపో. కావలించుకుంటే చొక్కా నలిగిపోయింది కాబట్టి అందుకు 10 రూపాయల బిల్లు అంటాడు ఆయన. మీ అబ్బాయి నిన్ననే మాకు కలిశాడు. అతని మాట తీరు, మంచితనం, ముఖ్యంగా అతని ఫేసు నాకు బాగా నచ్చాయి. శుభులు, మన రాంబాబు తల్లిదండ్రిటే. నమస్కారం. తీసుకోండి. అమ్మయ్యా, ప్రాణం లేచి వచ్చింది. ఈ ఎండలు భరించలేకపోతున్నాం బాబు. ఏమిటి బాబు ఏమన్నావు? ఎండలు భరించలేకపోతున్నానన్నా? చిట్టి అంటే రాంబాబు బుద్ధిలో చిట్టిని తీసుకుంటానండి. ఆ తల్లికి బిడ్డంటే ఎంత ఆపేక్ష చూశారా అండి? ఎండలు భరించలేకపోతున్నానేసరికి తల్లడిల్లిపోయి ఆ తల్లి బిడ్డను అక్కున చేర్చుకుంది. ఆ తండ్రిని చూసావా సుబ్బులు? ఆ బాధను అణుచుకోవటానికే కుర్చీని మధ్యలో వాయిస్తున్నాడు. పాపం. వారి ఏంద్ర ఇది? పాత పిక్చర్ తీరిన చల్లంగా జారుకుంటున్నావు. దా కూసో, కూసరా వారి. పొద్దుమికి సైన్మా చూసినారా? ఏం సైన్మా అనుకున్నావు? రామాయణం. అందులో దశరథ మహారాజుకి 3 పెండ్లము నుండి ఇన్నేళ్ళై పెళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. కప్పుడు బుగులు పడిపోయి ఇంగ్లం దేవుడికి యజ్ఞం చేసిండు. ఇంగ్లం దేవుడు బయటికి వెళ్ళిండు. ఏం కావాలరా బిడ్డ అన్నాడు. ఏం చేయమంటావే? 3 పెండ్లము నుండి గిన్నేళ్ళైనా గాని పిల్లలు వెళ్తలే. గప్పుడు ఇంగ్లం దేవుడు కిందికి మీదికి చేసి జరంత పాయసం ఇచ్చి పెండ్లములందరికీ ఈ సాబు లెక్క పెట్టర బిడ్డ అన్నాడు. దశరథ మహారాజు ఏం చేసింది తెలుసా? పెద్ద పెండ్లములిద్దరికి ఈ సాబు లెక్క పెట్టింది పోయి. మరి చిన్న పెండ్లం అంటే ప్రేమ ఎక్కువ కదా, ఆవిడికి జరంత ఎక్కువ వేసిండు. అంతే, ఆవిడికి 2 వెళ్ళిండ్రు. ఆ భాష ఏమిటో, ఆ గోలేమిటో ఒక్క ముక్క అర్థం కావడం లేదే. కాంతం, నీకు ఆయన చూస్తుంటే మన చిట్టి గుర్తు రావడం లేదా? లేదండి. దయచేసి ఒక్కసారి గుర్తు తెచ్చుకో కాంతం. నాన్న చిట్టి అని నువ్వు నోరు తెరిచి అరిచావంటే వాడు కథాపేసి పారిపోతాడు, మనకు మనశ్శాంతి లభిస్తుంది. కష్టం అండి, మన చిట్టి ఎప్పుడు ఇలా కథలు చెప్పి బాధ పెట్టేవాడు కాదు. పోనీ ఈ శబ్దం వినిపించకుండా ఏదైనా వాయిద్యం వాయించుకుంటావంటే ఈ బూరా ముట్టుకుంటే మళ్ళీ పిలుస్తా దరిద్రుడు. ఏం చేస్తాం, తప్పదు. కథ విను. వారి ఏంది చెప్పరాదే? అది నడుము గిట్ల మీ ఇద్దరు మాటలేంద్రు, సప్పుడు చేయకుండా కథ నుండ్రి. ఈ దేశంలో ఓ ఆడది ఏనాడైతే స్వతంత్రంగా ఇంత ముద్ద తిరగలుగుతుందో ఆనాడే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చిందని గాంధీ గారు చెప్పారు. ఓ పూట తిండి కోసం గాంధీ గారి గురించి, భారతదేశం గురించి ఎందుకు మాట్లాడతారా? అది కాదండి, ఒక భారతీయ పేగు ఆకలికి మాడిపోకూడదు కదా అని మాట్లాడాను. అన్ని పెళ్లిళ్ళలో పెళ్లి కొడుకు ఎదురు చూస్తాడు. ఇక్కడేంటమ్మా పెళ్లి కొడుకు కోసం పెళ్లి కూతురు ఎదురు చూస్తుంది? అవునే చోద్యం. ఇంతకీ పెళ్లి కొడుకు ఎక్కడా? బామ్మ, ప్రతిరోజు పేకాడుకుంటూ సోగ్గాడిలా సంతోషంగా ఉండేవాడిని. ఈ రోజు నాకు పెళ్లి చేసి నా జీవితాన్ని సర్వనాశనం చేయాలని ప్లాన్ చేస్తావు. పెద్దవాడిని పట్టుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఈ పెళ్లి సభ్యంగా జరిగితే మహంకాళికి మేకపోతు కోసిస్తాను మొక్కుందంట. ముక్కుందా? ప్రతిసారి ఏదో ఒక ముక్కుపుడి పేరుతో
ఊళ్ళో ఉండే మేకపోతలన్నింటినీ ఇలాగే కోయించేసింది ముసలిది. ఇక కోయించడానికి మిగిలింది నువ్వే. పెళ్లి జరగాలి కానీ అదంతసేపా? ఒరేయ్, ఒరేయ్, నన్ను వదలండిరా రే, ఒరేయ్, నన్ను వదిలేండిరా, హ్యాపీగా పెక్కాడుకుంటాను. ఒరేయ్, 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 నన్ను వదలండిరా రే, ఒరేయ్, ఒరేయ్, వదిలేండిరా రే, ఒరేయ్, 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 వదిలేండిరా రే, 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 రే. ఒరేయ్, నాకు వద్దురా రే, 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 నాకు అది కష్టాలు రే, వద్దురా రే, వదిలేండిరా, వదిలేండిరా. అది అమ్మా, వదలండి రే, ఒరేయ్, ఒరేయ్. టైం 11 అయింది. అందరూ నిద్రపోతున్నారు. ఇప్పుడు ఆ కోమగాడిని తీసుకెళ్లి పెద్దిరెడ్డి ముందు పెట్టాలి. అరే నాన్నా, బుల్లి నాన్నా, లేరా? నిన్ను ఎలా లేపాలో నాకు తెలుసురా. ఈ మందు పోస్తే నువ్వు లేస్తావని నాకు తెలుసురా. ఈ సింపుల్ ట్రీట్మెంట్ డాక్టర్ కూడా తెలియదురా రే. డాక్టర్? yes, I am డాక్టర్. డాక్టర్ సైకియాట్రిస్ట్. టేక్ దిస్. ఒరే, నేను నిన్నెంతో కష్టపడి లేపుతుంటే మీ అన్నయ్యలు వదిలి వచ్చేసి మళ్ళీ నిన్ను కోమాలోకి నెట్టేస్తున్నారు రా. అవును డాక్టర్. నేను మీ నాన్న దగ్గరికి సరైన రోడ్ మ్యాప్ లో తీసుకెళ్తాను. వచ్చాయి. అవును, మధ్యలో ఎవడన్నా గుర్తుపట్టేస్తే మళ్ళీ కోమాలోకి వెళ్ళండి. అబ్బా, వెరీ గుడ్. ఒరే, కోమలో ఉన్నా ఎంత సింక్ లో ఉన్నావురా. కమాన్, ఫాలో మీ. ఈ పొట్టోడు అన్నంత పని చేశాడు. వీళ్ళు ఇప్పుడు పెద్ద దగ్గరికి వెళ్తే మొత్తం పెట్ట అయిపోద్ది. వీళ్ళు ఎలాగైనా పాలి. ఏంటి గంగిరెడ్డి గారు ఇది? ఎవరైనా అకేషన్ ఉంటే మందు తాగుతారు, మీరేంటి ఫ్రస్ట్రేషన్ లేసేస్తున్నారు? ఆ పుట్టోడు వల్ల. పొట్టోడంటే కొంపతీసి మన రాజుగారే ఏంటి? అవును, ఆడే నా కూతుర్ని లేపుకుపోవడమే కాకుండా ఇంకో కూతురుంటే దాన్ని కూడా లేపుకుపోతానని వాగాడు. అందుకే తాగాను. అన్ని ఏదో ఒక రోజు వేసేస్తాను. ఏదో రోజు ఎందుకండి, ఈ రోజే కానిచ్చి చెప్తా. ఇంట్లో అందరూ ఉండగానా? ఇంట్లో అందరు పడుకుని ఉన్నారండి. ఆ పొట్టోడు బయట తిరుగుతున్నాడు. అదిగో చూడండి, అదిగోండి కత్తి, అదిగోండి బాడీ. వేసేయండి. ఇంకెవరా? ప్రభాకర్, ఈ రాత్రికి ఆ పుట్టిరాజు గారిని వేసేస్తున్నా. తెల్లారేసరికి మా బావకి ఆడి శవాన్ని బహుమతికేస్తున్నా. మీ మామ వేస్తున్నాడు, నన్ను వేసేస్తాడు. మా మామ ఏంటి? ఇప్పుడు నీకు డీటెయిల్స్ కావాలా? నువ్వు రూమ్ లోకి వెళ్ళి కోమాలో ఉండు, నేనేదో రూమ్ లో దాక్కుంటా. ఏంట్రా నీ ప్లానే? మనం మన ఇందుని కిడ్నాప్ చేయబోతున్నాం. నా కూతుర్ని నేనే కిడ్నాప్ చేయాలా? తప్పదన్నయ్య. ఇందు కార్తీక్ గారి ప్రేమలో పడకముందే మనం ఇంట్లోంచి ఇందుతో బయటపడాలంటే ఇదే కరెక్ట్. బయట వంశీగడ కారులో వెయిట్ చేస్తున్నాడు. నా చేతిలో క్లోరోఫామ్ వెయిట్ చేస్తుంది. అమ్మ నామాయిలు. రే తమ్ముడు, ఈ రాత్రికి ఇందుని ఇక్కడి నుంచి కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతాం. అడ్డొస్తే కార్తీక్ గారిని వేసేస్తాం. నేను బ్రతికొండగా కార్తీక్ అన్యాయం జరగనియన్రా. చెత్త నాయాళ్ళారా. నాయనా, నాయనా, నాయన తలుపు కొడుతున్నాడు ఏంట్రా? అమ్మో, అన్నయ్యలు వచ్చినట్టున్నారు. బుల్లెట్ ఏంటి ఎక్కడ ఉన్నాడు? నాయన లేడేంటి? మరి తలుపు ఎవడు కొట్టిండు? ఏదో జరుగుతుంది. ముందు ఇన్ని రూముకి తీసుకెళ్ళిపోదాం. కోమలో ఉన్న కూడా బరువు తక్కలే. తప్పించుకున్నాడు పుట్టిరాజు గారు.
బొమ్మే అయ్యో నాయనో. హలో 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 వీడు మధ్యలోకి పోయాడు. కొంపదీసీడు మళ్ళీ కోమలోకి వెళ్ళాడేంటి? డాక్టర్ మీరా? ఇంకెవరో అనుకుని యాక్ట్ చేశా. ఒరే నీకు యాక్టింగ్ లో మంచి ఫీచర్ ఉంటుందిరా. ఆ గంగిరెడ్డి గారు నేను రిటైల్ తిట్టు అల్సేషన్ డాగ్ లాగా వెంట పడుతున్నాడు రా. నేను జాగ్రత్తగా తీసుకెళ్తాను రా. సరే చిచ్చి వీడేంట్రా బాబు ఇలా తగులుకున్నాడు. నువ్వు కోమలకు పో. ఎవరు సూపర్ రా. అరే ఈ యాక్టింగ్ మీ నాన్న దగ్గరికి వెళ్ళే వరకు అలాగే మెయింటైన్ చేయి. అక్కడ నీ ట్విస్ట్ ఓపెన్ చేయిస్తా. మీ ఇంట్లో వాళ్ళకి బల్బులు, మీ నాన్న బ్రెయిన్ పగిలిపోద్ది. ఓకే? గుడ్ బ్యాలెన్స్ బుల్రెడ్డి. పెద్దిరెడ్డి అండ్ ఫ్యామిలీ కమ్ ఆన్ ఇమిడియట్లీ. కమ్ ఆన్ ఐ సే. ఏరా తోలు మందం నాయాలా తోక దగ్గర కోతిలాగా ఏందా గోల? తోక దగ్గర కోతిలా ఏందా గోల అంటాం కాదు. తొండం దగ్గర ఏనుగులా వాటమేంట్రా? అసలు నీ సైజుకి రెడీమేడ్ డ్రెస్సులు దొరుకుతాయిరా? పళ్ళు 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 కొరకొద్దు. ఒళ్ళు మండిపోతుంది ఇక్కడ. రేయ్ రాత్రి 11 గంటలకు వెతకటం మొదలు పెడితే తెల్లవారుజామున 3 గంటలకు దొరికావురా నువ్వు. రేయ్ ఇవి కోడళ్ళురా, కొరివి దెయ్యాలరా. నీ కొడుకులు తింగర్ నా కొడుకులరా. కొట్టినండి ఎదురుగా పెట్టుకుని చేతులు నలుపుకుంటూ కూర్చున్నారా. మీ ఇంట్లో ఏకైక వ్యక్తి ఎవడైనా మంచోడు ఉన్నాడు అనుకుంటే స్వాతి ముత్యం వీడేరా. రేయ్ హెడ్ లైన్స్ నేను చదివాను. బులెటిన్ బుల్రెడ్డి చెప్తాడు. బుల్రెడ్డి చెప్పమ్మా. చెప్పి మీ నాన్న కళ్ళు తెరిపించు. లేట్ అయిపోతుంది, భోంచేసి పడుకుందాం. బుల్రెడ్డి చెప్పు. మాట్లాడమేరా బుల్రెడ్డి. ఇప్పుడు నువ్వు చెప్పకపోతే నువ్వు అటు చూడబాక, எனக்கு దండం పెడతాను. బుల్రెడ్డి చెప్పు. బుల్రెడ్డి అరే బుల్రెడ్డి చెప్పరా. అరే బుల్రెడ్డి చెప్పరా. రే చెప్పరా. నా కొడుకునేదంతావా? ఇది శాంపుల్ మాత్రమే పెద్దయ్యా. వీడికి రోజు ఎవరి మీద ఇరిటేషన్ వచ్చినా బుల్లెటిన్ బెల్ట్ ఇచ్చుకో బాధ. మామా మొన్న అట్ల కడితే వాతలు కూడా పెట్టాడు. నేనా? కుమ్మేయండి. ఇప్పుడు నాకు క్లారిటీ వచ్చింది. ఈ లేవడు నేను వెళ్ళను. స్టార్ట్ కొట్టుకోండి. కొట్టుకోండి. మీ అందరూ హ్యాపీయే కదా? ఇంక నేను వెళ్ళొస్తానండి. యాడికి పోయేదే? వాడిని కోమాలోంచి లేపేసి ఆ పాట పో. కోమాలోంచి లేపాలా? వీడు ఏమన్నా కోటలు కొట్టి పడుకున్నాడు అనుకున్నారా? ఆఫర్ అద్దరిపోయింది కదా రాజుగారు. ఆఫరా? ఇప్పుడే మంచిగా ఉంటది స్టోరీ. కప్పుడు మిక్కి నేను ఏం చేసింది తెలుసా? సాయిత్రమ్మ చీర పట్టుకుని గుంజబట్టిండు గుంజబట్టిండు గుంజబట్టిండు. అప్పుడు సాయిత్రం ఏం చేసింది తెలుసా? ఇట్లా పైకి చూసి కృష్ణ అన్నది. కమ్మటి కథ చెప్తా అంటే ఇట్లనే గారు కూడా మారిపోయిండు. ఏం చేయాలి? పూర్తిగా చెప్తే గానీ మనకు నిద్ర పడ్డా. ఇప్పుడు నువ్వు దొరికినావు కదా, మిగిలిన కదా నీకు చెప్తావు. ఏం కదా అదేరా, పాండవులకు అందరు కలిసి జంగల్ పోతారు చూడు. పాండవనవాసం పోయి అట్లా యశోడు తొడగొడతాండు పోయి సాయిత్రం ఏడుస్తాంది. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాంది. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాంది. యశోడు తొడగొడతాండు, సాయిత్రం ఏడుస్తాంది. ఇదంతా ఎవరు చూసిండు అనుకున్నావు? ఎన్టీఓడు చూసిండు బిడ్డ. ఎన్టీఓడు అంటే ఏమనుకున్నావు? విశ్వామిత్రుడు. హిందుస్థాన్ లో అంటే యాక్టర్ లేనే లేడు. వాళ్ళకి ఎవ్వరు యాక్టింగ్ చేయలేడు పోయి జబర్దస్త్ చేస్తాడు. కానీ ఏం చేస్తాడు? ఫాల్తుగా లెక్క భీమినేశ్వరం కట్టింది కదా, గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. అంతే పోయి పాత పెట్టెలో పిక్చర్ అంటే అట్లనే ఉంటాయి. కానీ ఏం చేస్తున్నారు? గద పట్టుకుని పిస్తా ఉన్నాడు. అప్పుడు వారి తప్పుడు సేకు మిగతా కథనే చెప్తాను నిండ్రి. ఇలా ఇంటి వాడు గద పట్టుకొని పిసుకుతాడా? ఇది ఎవడు చూసిండు అనుకున్నావు? గవాస్కర్ చూసిండు. గవాస్కర్ బ్యాట్ పట్టుకొని పిసుకుతా ఉంటాడు. ఇది కపిల్ దేవ్కు నచ్చలా.
కపిల్ దేవ్ రవి శాస్త్రి చెప్పిండు. రవి శాస్త్రి బడా గుసా మీద సర్రన కారేసుకొని పోయింది కన్నామ్మని పిలుచుకొచ్చిండు. కన్నామ్మ అంటే ఎవరు అనుకున్నావు? హిందుస్థాన్ లో గస్మెంట్ ఆర్టిస్ట్ మళ్ళా జయప్రద సిస్టర్, మీనాక్షి శేషాద్రి డాటర్, శ్రీదేవి భానుప్రియుల కజిన్ సిస్టర్ హేమమల్లి మనవరావు. ఆ విషయం టిప్పు సుల్తాన్ కి నచ్చలేదు. రుద్రమదేవి టిప్పు సుల్తాన్ ఓ కప్పు కాఫీ తాగి ఛత్రపతి శివాజీతో యుద్ధం చేసి శ్రీకృష్ణుడి చేతిలో ఓడిపోయారు. కన్నమ్మ డాన్స్ చేస్తుంది. కన్నమ్మకి పోటీగా హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. ఎవరు? రాజబాబు. రాజబాబు చెబితే హేమమల్లి ఇలా. రాజబాబు సన్న బయడు వేలగిరి పిలుచుకొచ్చిండు. వేలగిరి నెత్తి మీద ఉండేసి హేమమల్లి డాన్స్ చేయమన్నాడు. అప్పుడు హేమమల్లి రమణారెడ్డి ఇద్దరు డాన్స్ మొదలు పెట్టిండు. ఇదంతా ఎవడు చూస్తుండే అనుకున్నావు? మహమ్మద్ బీన్ తుగ్లక్ చూస్తాడు. తుగ్లక్ అంటే ఎవడు? ఇంకా నన్ను వదిలేరా? అదే పొడ్డున పడ్డ శాప తీర్నైపోయింది నా బతుకు. ఏమిటి బాబు ఏమన్నావు? ఒడ్డున పడ్డ చాపనన్నావా? అవు అయ్యో అయ్యో. మహాప్రభు, ఈ ఆసనం వేస్తుంటే నా కోసాలు కదులుతున్నాయి. ఇప్పుడు నేను ఇది ఆపి పారిపోతా. మీరు నా వెంట పడతారు. ముందు నేను, వెనక మీరు. ముందు నేను, వెనక మీరు. చేసి